పసుపు పండుగ మహానాడుకు సర్వం సిద్ధమైంది. పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానంలో వేడుక నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. బుధ, గురువారాల్లో జరిగే వేడుకతో వందలాది క్లస్టర్ల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు డిజిటల్ గా అనుసంధానం కాబోతున్నారు. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డు అని తెలుగుదేశం వెల్లడించింది. తెలుగుదేశం ప్రతిష్టాత్మక వార్షిక వేడుక మహానాడు సరికొత్త రూపు సంతరించుకుంది. ఈ ఏడాది హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నెల్లూరు జిల్లాలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని తొలుత టీడీపీ నిర్ణయించింది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో పొదుపు చర్యలు చేపడదామన్న ప్రధాని మోదీ పిలుపుతో డిజిటల్ విధానం వైపు తెలుగుదేశం మొగ్గు చూపింది. మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెడతారు. ఉమ్మడిగా 4, ఏపీ 10, తెలంగాణ 4, అండమాన్కు చెందిన ఒక తీర్మానం, మరొకటి రాజకీయ తీర్మానం ఉంటుంది. 2 ఏళ్ల పాలనా విజయాలు, వచ్చే 3 ఏళ్ల ప్రణాళిక, యువత, రైతుల శ్రేయస్సుకు తీసుకునే చర్యలపై పార్టీ అధినేత చంద్రబాబు మార్గనిర్దేశం చేస్తారని నేతలు వెల్లడించారు. రైతులు, మహిళలు, యువకులు, మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి, దళితులు, వెనుకబడిన కులాల గురించి, అన్నింటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ విధి విధానాల్ని జెన్ జీ, జెన్ ఆల్ఫా అవసరాల మేరకు ప్రభుత్వాన్ని ఏ రకంగా మార్పులు చేయాలి, వాళ్ళ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రకమైనటువంటి అవకాశాలు వాళ్ళకు కల్పించేలా ప్రభుత్వంలో మార్పులు చేపట్టాలి అన్న దాని మీద కూడా మహానాడులో చర్చ జరిగే రకంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి మహానాడు ఇదే. డిజిటల్ యుగంతో పార్టీని అనుసంధానం చేసిన అనుభవంతో మహానాడును డిజిటల్ శకంలోకి నడిపిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో అగ్రనేతలు నేరుగా పాల్గొంటారు. రాష్ట్రంలోని 1848 క్లస్టర్లు డిజిటల్ గా మహానాడుతో కనెక్ట్ అవుతాయి. ప్రతి క్లస్టర్ మహానాడు వేదిక వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి నివాళులు అర్పిస్తారు. ఎంపిక చేసిన నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు, లోకేష్ తో మాట్లాడించాలని నిశ్చయించారు. 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అచీవ్మెంట్స్ అవ్వచ్చు, రాబోయే 3 సంవత్సరాల ఒక దిశ కూడా నిర్దేశిస్తా ఉన్నారు. ఎలాగైతే కార్యకర్తల్ని చైతన్యపరిచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గవర్నెన్స్ క్షేత్రంగా అందే విధంగా అందరికీ అనుసంధానం చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా మహానాడులో చర్చ చేసుకుని మంచిగా అమలు చేసి అభివృద్ధి చేసే దిశగా తప్పకుండా మేము తీసుకెళ్తాం. ఈ ఏడాది మహానాడుకు స్త్రీశక్తిని ప్రధానాంశంగా ఎంచుకున్నారు. మహిళా సంక్షేమం, సాధికారతకు పార్టీ చేసిన కృషిపై చర్చిస్తారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈ రోజు మహానాడుకి మహద్దశ వచ్చింది. దీన్ని కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ గా తీసుకొని దీన్ని సక్సెస్ చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న గౌరవ నారా లోకేష్ గారికి క్లస్టర్ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ముందుకు రావడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. తల్లికి, చెల్లికి గౌరవం ఇవ్వడమే కాదు, సొసైటీలో గౌరవం అనేది కుటుంబ స్థాయి నుంచి కూడా ముందుకు రావాలి అని ఈ రోజు నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఇవన్నీ కూడా ఈ రోజు స్త్రీ శక్తిలో భాగంగా ఈ రోజు అని చర్చించుకోవడం నవశకానికి నాంది పలికేదానికి ఒక తొలి మెట్టు కింద భావించాలి ఈ మహానాడిని. 2 రోజుల పాటు ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకు